హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో నల్ల శనగలతోటి హెల్తీగా, క్రిస్పీగా అండ్ టేస్టీగా దోశని, అలాగే ఈ దోశకి కాంబినేషన్గా ఒక సింపుల్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ రెండింటి కాంబినేషన్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మీకు దోశ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఉందో. చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ దోశని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు నల్ల శనగల్ని వేసుకోండి. ఇవి మీకు సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/3 కప్పు దోశల బియ్యాన్ని కానీ, రేషన్ బియ్యాన్ని కానీ, లేదంటే బ్రౌన్ రైస్ని కానీ వేసుకోవచ్చు. మీరు వీటన్నింటిని కూడా కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అయ్యి దోశ క్రిస్పీగా మంచి రంగులో వస్తుంది అనమాట. నేను ఇప్పుడు కొంచెం బియ్యాన్ని వేసుకొని ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వేరే వీడియోస్లో మీకు అస్సలు బియ్యం లేకుండా కేవలం శనగలతోనే దోశని ఎలా వేసుకోవచ్చో కూడా చూపిస్తాను. బియ్యాన్ని వేసుకున్న తర్వాత సేమ్ కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళని, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 కప్పు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. ఈ దోశల పిండి కోసం ఇలా లావుగా ఉండే అటుకులు వేసుకుంటేనే మీకు దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. వీటన్నింటిని కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఈ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఒక 4-5 గంటల సేపు వీటిని నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 5 గంటల సేపు బియ్యం, మినపప్పు, శనగలు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా. శనగలు ఇలా చక్కగా నానిపోవాలన్నమాట. ఇలా నానిన తర్వాత మాత్రమే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి సరిపడా ఈ నానబెట్టుకున్న పప్పుల్ని వేసుకొని అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ పిండిని కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. మరీ పలుకుగా కాకుండా కొంచెం మనకి బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఆ టైప్లో కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే మీకు దోశ క్రిస్పీగా వస్తుంది. మాకు దోశ క్రిస్పీగా వద్దు, మెత్తగా కావాలి అనుకుంటే పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో నేనైతే కొంచెం క్రిస్పీ దోశని ప్రిపేర్ చేసుకోబోతున్నాను. అందుకని చూసారా, ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. పిండి కన్సిస్టెన్సీ కూడా మరీ పలుచగా, మరీ థిక్గా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండాలన్నమాట. ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని, శనగలను కూడా గ్రైండ్ చేసేసుకొని ఇదే గిన్నెలోకి వేసేసుకొని ఈ 2 పిండిలు కూడా బాగా కలిసేటట్లుగా చేత్తోనే కలుపుకోండి. చేత్తో అయితేనే పిండి బాగా కలుస్తుంది అనమాట. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోండి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. పిండిని పులై పెట్టకుండా కేవలం శనగలతో దోశ వేసుకోవచ్చు. అది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. సో నేనైతే ఇక్కడ పిండిని ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా. పిండి చక్కగా పులుసు ఉంటుందన్నమాట. ఇలా పులిసిన పిండిని ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని కలుపుకోండి. ఈ పిండి కన్సిస్టెన్సీ మరీ పల్చగా, మరీ థిక్గా ఉండకూడదు. మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే దోశల పిండి కన్నా కానీ కొంచెం చిక్కగానే ఉండాలన్నమాట. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో దోశల పిండిని రెడీ చేసుకోవాలి. సో మనకి దోశ వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ దోశకి మంచి కాంబినేషన్గా 2 ఉల్లిపాయలతోటి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోండి. వేడైన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 5-6 వరకు ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. ఎండుమిర్చి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 3-4 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి ఒకసారి కలుపుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని ఇప్పుడే వేసేసుకోండి. ఇలా ఉప్పుని ముందే వేసేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఉప్పుని వేసుకున్న తర్వాత కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ ఉల్లిపాయల్ని జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు అస్సలు రంగు మారకూడదు, జస్ట్ మనకి మెత్తబడితే సరిపోతుంది అనమాట. సో ఒక 2-3 నిమిషాల తర్వాత చూసారా, ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం మెత్తబడతాయి అనమాట. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చాలా కొద్దిగా చింతపండుని వేసుకోండి.
చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. జస్ట్ ఒక చిన్న రెబ్బ చింతపండుని వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో మనకి ఈ ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని కూడా వేసేసి చట్నీని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో చట్నీ చూసారా, ఇలా మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఈ చట్నీకి ఖచ్చితంగా తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకుంటేనే చట్నీ టేస్టీగా ఉంటుందన్నమాట. తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, అలాగే ఒక రెమ్మ కరివేపాకుని, కొద్దిగా ఇంగువని కూడా వేసేసుకొని తాలింపుని చక్కగా ఈ లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, జస్ట్ 5 నిమిషాల్లో ఈ చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఈ దోశకైతే మంచి కాంబినేషన్ అనమాట. ఈ దోశలకే కాకుండా ఇడ్లీలకు కూడా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దోశను వేసేసుకుందాము. దోశ కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోండి. ప్యాన్ వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ని శుభ్రంగా ఇలా క్లీన్ చేసేయండి. ఇలా ప్యాన్ని క్లీన్ చేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం ప్రిపేర్ చేసిన పిండితో ఈ విధంగా పల్చగా దోశని వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే దోశ మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో ఇలా దోశని వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మీరు కావాలంటే దీని మీద కొద్దిగా వెల్లుల్లి కారాన్ని వేసుకోండి. కారం వేసుకుంటే దోశ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఒకవేళ వద్దు అనుకుంటే కారం వేసుకోకుండా ప్లెయిన్ దోశ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత దీని మీద 1 టీ స్పూన్ దాకా నూనెను కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని దీన్ని దోశ అంతా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే దోశ అంతా కూడా చక్కగా ఈవెన్గా కాలుతుందన్నమాట. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ చేసుకోండి. దోశ కాల్చుకునేటప్పుడు ఖచ్చితంగా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలన్నమాట. సో దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలడం కోసం దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశను కాల్చుకోవాలి. సో చూసారా, దోశ ఇలా చక్కగా కాలిన తర్వాత ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. దోశ చూసారా ఎంత క్రిస్పీగా, ఎంత మంచి రంగులో వచ్చిందో. చాలా 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 టేస్టీగా కూడా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోండి. అయితే ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు దోశల పెనం మీద ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని పెనాన్ని క్లీన్ చేసిన తర్వాత మాత్రమే దోశను వేసుకోండి. అప్పుడే మీకు అన్ని దోశలు కూడా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అదే మెత్తటి దోశలు కావాలనుకున్న వాళ్ళు మాత్రం పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడే బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని దోశలు వేసుకోండి. అప్పుడు మీకు దోశలు మెత్తగా వస్తాయి అన్నమాట. సో ఇలా కావాల్సిన అన్ని దోశలు వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసిన చట్నీతో సర్వ్ చేసుకోండి. దోశలు వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ పిండి మిగిలితే చక్కగా మీరు వెంటనే పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు ఒక దోశను చూపిస్తున్నాను, చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు. తప్పకుండా మీరు కూడా ఈ దోశ రెసిపీని అలాగే ఈ చట్నీ రెసిపీని కూడా ట్రై చేసి చూడండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.